ఎన్నిక ఫలితంపై ఒక క్లారిటీ వచ్చేస్తోంది. నవీన్ యాదవ్ గెలుపు దిశగా వెళుతూ ఉన్నారు. ఇక్కడ 5 రౌండ్లు ముగిసే సమయానికి 12,651 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది, ప్రతి రౌండ్లో కూడా గట్టి పోటీ ఇస్తోంది. కానీ అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది, థర్డ్ రౌండ్లో బీఆర్ఎస్ కాస్త లీడ్ ఉంది, ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్స్లో కాంగ్రెస్ లీడ్ పెంచుకున్న పరిస్థితి. మరో 5 రౌండ్లు ఉన్నాయి. విజయం దిశగా కాంగ్రెస్ వెళ్తోంది. ఓపెన్గా చెప్పేయచ్చు, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవబోతోంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు అనేది స్పష్టమవుతోన్న పరిస్థితి. గాంధీ భవన్లో చూస్తూ ఉన్నాం మనం. అక్కడ ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ చేసేసిన పరిస్థితి. ఒకవైపు బీహార్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఇక్కడ లోకల్గా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి గాంధీ భవన్లో అక్కడ వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, బాణసంచా కాలుస్తూ ఉన్నారు, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అన్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి లంకెల దీపక్ రెడ్డి అనూహ్యంగా చివరి స్టేజ్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కానీ ఏమాత్రం అక్కడ మార్క్ చూపించలేని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి. ఇక మాగంటి సునీతకు సానుభూతి వర్కౌట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అంటే గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు తప్ప 2వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే కావడం తన చిరకాల స్వప్నం అంటూ ఎన్నోసార్లు ఆయన ప్రయత్నాలు చేశారు. ఒకసారి సీటు కూడా ఎంఐఎం తరపున ఆయన దక్కించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అనూహ్యంగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో టికెట్ దక్కించుకున్నారు, గెలవబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలవబోతూ ఉన్నారని అనేది స్పష్టమవుతోంది. 5 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 12,651 ఓట్ల లీడింగ్ లో నవీన్ యాదవ్ కొనసాగుతూ ఉన్నారు. గాంధీ భవన్ లో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయాల మీద ఏ రకంగా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇక్కడ గెలవడానికి గల కారణం ఏంటి, వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది, లీడ్ క్రమక్రమంగా పెరుగుతోంది. నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర అలాగే గాంధీ భవన్ దగ్గర కూడా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి గల కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఎన్నికలంత హడావుడి, మొత్తం అంత హవా ఇప్పుడు అంతా కొనసాగుతుంది. మొత్తం తెలంగాణయే కాకుండా తెలుగు రాష్ట్రాల మొత్తం అన్నిటిలో ఈరోజు ఏది టాప్ ట్రెండింగ్ న్యూస్ అంటే జూబ్లీ ఉప ఎన్నికల్లో రిజల్టే ప్రధానమైన ఇష్యూ కాబోతుంది. ఎందుకంటే అంతటి ఆసక్తి, ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకి ఒక లిట్మస్ టెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని తీసుకుని స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీనికి లీడ్ చేయడం, ఈ ఉప ఎన్నికల్ని స్వయంగా రేవంత్ రెడ్డి గారే స్టార్ క్యాంపైనర్గా రంగంలో దిగడం. అందువల్ల ఇది గెలుపు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరవలసిందే అన్నట్టు కాంగ్రెస్ పోరాడడం. 2, కాంగ్రెస్ తన మొత్తం క్యాబినెట్ని, తన మొత్తం సైనిక బలగానంతటిని ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మోహరింపజేయడం, అది 2వ అతిపెద్ద కారణం అవుతుంది విజయానికి. ఇంకా 3వ కారణం ఏంటంటే ఎంఐఎం మైనారిటీ ఓట్లు ఎటు పోకుండా సుమారు 17,000 ఓట్ల దాకా మైనారిటీ ఓట్లు ఉంది. ఆ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోకుండా ఎంఐఎం సపోర్టు, ఆ క్యాండిడేట్ పెట్టకుండా ఎంఐఎం సపోర్టు తీసుకోవడం అనేది కాంగ్రెస్ విజయానికి మొట్టమొదటి మెట్టయిందని చెప్పవచ్చు. అది 3వ కారణం. ఇక 4వ కారణం ఏంటంటే ఒక బీసీ క్యాండిడేట్ని ఇక్కడ నిలపడం. అంటే బీసీ క్యాండిడేట్ నిలపడం వల్ల బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీసీ క్యాండిడేట్కే ఇవ్వడం అనేది తర్వాత విజయానికి ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. అటువైపున సునీత సింపతి ఉన్నప్పటికీ బీసీ క్యాండిడేట్ని పెట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత 5వ కారణం ఏంటంటే బీసీ ట్రంప్ కార్డు, బీసీ రిజర్వేషన్ 42% మేము ఇస్తున్నాం రాబోయే స్థానిక ఎన్నికల్లో దేశవ్యాప్త ప్రసారానికి. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించడం, ఇక్కడ బీసీ క్యాండిడేట్ని పెట్టడం, బీసీ రిజర్వేషన్ని ఫుల్గా ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ బీసీ ఓట్లలో ఎక్కువ నమోదు ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చిందనేది ఇక్కడ మనం చూడొచ్చండి. తర్వాత కాంగ్రెస్ స్కీమ్స్ అనేవి
చాలా హైలీ పాపులర్ చేశారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా మేము ఇంత స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకుంటూ ఈ హైడ్రా అనే ప్రచారాన్ని అక్కడ బీఆర్ఎస్ తీసుకొచ్చినా దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ వీళ్ళు స్కీమ్స్ అనేది హైలైట్ చేస్తారు. ఎందుకంటే వాయిస్ ఎక్కువ అన్నమాట. వాయిస్ అంటే క్యాంపైనింగ్లో ముందు ఉండడం, తర్వాత బై హుక్ ఆర్ కుక్ గెలవడం అనే ఒక తంతు పెట్టుకుందా. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది చాలా స్ట్రాంగ్ క్యాంపైన్ చేసింది. హైడ్రా ఇష్యూ రైట్ చేయడం ఏంటంటే, రౌడీ షీటర్ ఇష్యూ రైట్ చేయడం ఏంటి, తర్వాత దొంగ ఓట్లని ఇలా కంప్లైంట్లు రావడం, చాలా క్లోజెస్ట్ ఫైట్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇస్తుందండి. అయినప్పటికీ కాంగ్రెస్ విజయానికి ఎంత అంటే చాలా మార్జిన్ తక్కువ ఉండొచ్చు. కానీ ఎందుకు కారణమైంది అంటే బై హుక్ ఆర్ కుక్ గెలిచి తీరాల్సిందే. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా దేన్ని సూచించాయి, బీఆర్ఎస్ విని సూచించాయి చాలా వరకే. కానీ కాంగ్రెస్ ఎక్కడ వరకే లాస్ట్ మూమెంట్ వరకే అది ఎక్కడ కూడా గివ్ అప్ అవ్వకుండా బై హుక్ ఆర్ కుక్ గెలిచి తీరాల్సిందే అన్నట్టు వాళ్ళ పోరాట పటిమ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్కి. అందువల్ల కాంగ్రెస్ విజయం. తర్వాత సమన్వయం అండి. అంటే కింద కార్యకర్త నుంచి సీఎం లెవెల్ వరకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక రకమైన సమన్వయం అనేది ఒకటి కనపడుతుంది. అంటే ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటర్లని రీచ్ అవ్వడానికి క్యాంపెయినింగ్ ఎలా చేయాలనేది అన్ని మంత్రాలనే అక్కడ కోఆర్డినేటెడ్గా సమన్వయం చేస్తూ వెళ్ళడం వల్ల బీఆర్ఎస్ చాలా క్లోజ్గా ఫైటింగ్. అసలు బీఆర్ఎస్ఏ విన్ను, తిరుగు లేదు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ చాలా శక్తివంతమైన క్యాండిడేట్. అంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకి భారీ అవ్వడం వల్ల ఆయన చనిపోతే వచ్చిన సింపతి క్యాండిడేట్. ఎప్పుడు కూడా ఉప ఎన్నికల్లో చనిపోయిన అభ్యర్థిని పెట్టినప్పుడు, వాళ్ళ రిలేటివ్స్ని పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విజయం వాళ్ళదే ఉంటుంది. కానీ దాన్ని అంతటిని న్యూట్రల్ చేసి కాంగ్రెస్ చాలా సమన్వయంతో పోరాడడం వల్ల జూబ్లీ ఎలక్షన్లో ఈరోజు విన్ అవ్వబోతుందండి. తర్వాత లెస్ ఓట్ షేర్ ఉండడం, అంటే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ అవ్వడం కూడా కాంగ్రెస్కి చాలా చాలా అయింది. ఎందుకంటే అసలైన ఓటరు, న్యూట్రల్ ఓటరు ఎలక్షన్స్కి దూరంగా ఉండడం కాంగ్రెస్కి ప్లస్ అయ్యింది. ఎందుకంటే 4,01,367 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 1,94,000 మంది, అంటే సుమారు 48% మాత్రమే ఓటింగ్ రిజిస్టర్ అవ్వడం ఈరోజు కాంగ్రెస్కి ప్లస్ అయిపోయింది. ఎందుకంటే న్యూట్రల్ ఓటర్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్, దే ఆర్ అపాతి ఆఫ్ దీస్ ఎలక్షన్స్ అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అనే నేను చెప్తాను. ఎంసీసీ కోడ్ అవన్నీ కొన్ని వైలేషన్ జరగడం, తర్వాత లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్, అంటే న్యూట్రల్ ఓటర్స్ రాలేదు, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ రాలేదు. వాళ్ళు వస్తే ఇంకా రిజల్ట్ వేరుగుండును. అది తక్కువ నమోదు అవ్వడం వల్ల ఈరోజు కాంగ్రెస్కి తిరుగులేని విజయం ఈరోజు ఇక్కడ వస్తుంది అనేది, అంటే నవీన్ యాదవ్ ఈరోజు విజయం సాధించబోతున్నారు. అందువల్ల కాంగ్రెస్ పోరాట పట్టంకి ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక లిట్మస్ టెస్ట్గా సీరియస్గా తీసుకోవడం వల్ల, అది గెలవడం, అది సమన్వయంతో పోటీ చేయడం వల్ల ఈరోజు నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు అని మనం చెప్పవచ్చు. రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే